హలో గుడ్ మార్నింగ్ అండి. మనము ఈరోజు ఒక వీడియో చేస్తున్నాము. ఆ వీడియో దేనికోసం అంటే చాలామంది షుగరు బీపీ లాంటివి ఉండేవాళ్ళు కూర్చొని లేవలేరు. వాళ్ళు ఎక్కువ షుగర్ ఉండే వాళ్ళకి నీ పెయిన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు సోఫాల్లో కూర్చోవద్దండి వీలైనంత వరకు. ఈ ఎక్సర్సైజ్ వాళ్ళ కోసమని చేస్తున్నాము. చూడండి, నెమ్మదిగా హ్యాండ్స్ ఫ్రంట్ ఉంచుకుంటాము, స్లోగా రైట్ సైడ్కి తిరుగుతాం, అలాగే లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా 30 వరకు చేసుకోండి. రిలాక్స్ అయ్యి బ్రీత్ అవుట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసి 30 వరకు చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ స్ట్రైట్గా ఉంచుకొని నెమ్మదిగా రైట్ సైడ్కి తిరిగినప్పుడు ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి షోల్డర్ దగ్గరికి ఉంచుకుంటాం. అలాగే ఆపోజిట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇది కూడా ఒక 30 వరకు మీ వల్ల అయినంత వరకు చేసుకొని డీప్ బ్రీత్, బాగా బ్రీత్ తీసుకొని బ్రీత్ అవుట్ చేయండి. చాలామంది కూర్చోలేకుండా నీ పెయిన్తో చాలా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేమని నాకు చాలామంది మెసేజ్లు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ స్ట్రైట్గా ఇలా ఉంచుకోండి, నెమ్మదిగా ఫ్రంట్కి డౌన్ అవ్వండి. అలాగే స్ట్రైట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, నెమ్మదిగా మోకాళ్ళకు చేతులు ఉంచి స్లోగా కంఠాన్ని రైట్ సైడ్కి తిప్పి ఇక్కడ బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్ చేస్తూ స్ట్రైట్, బ్రీత్ అవుట్, లెఫ్ట్ సైడ్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మిడిల్లోకి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. సైడ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ బ్రీత్ స్లోగా తీసుకుంటూ వదులుతూ ఈ విధంగా ఒక 10 టైమ్స్ చేసుకోండి. ఇప్పుడు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కూడా ఒక 10 టైమ్స్ చేసుకుంటారు. ఈ విధంగా చేయటం వల్ల మీకు బాడీ ఫ్రీ అవుతుంది, నెమ్మదిగా బాడీ సెట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. స్టార్టింగ్ ఆసనాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా బాడీ